హలో ఎవ్రీవన్. ఈరోజు నేనున్న క్రూజ్ షిప్ అయితే బార్సిలోనా స్పెయిన్‌కి అయితే వెళ్తుంది. చూడండి ఇక్కడ నుంచి బార్సిలోనా చూసేకి ఎంత చిన్నదిగా కనబడుతుందో, కానీ చిన్నది కాదు. ఈరోజు బ్రేక్ అయితే తీసుకునేసి క్రూజ్ షిప్ నుంచి బయటకైతే వచ్చేసాను. సిటీలోకి అయితే వెళ్తున్నాము. ప్రెజెంట్ మనం ఉన్నదైతే ఎంఎస్‌సి బార్సిలోనా పోర్ట్ టెర్మినల్ ఇది. ఈ పోర్ట్ టెర్మినల్ నుంచి సిటీలోకి వెళ్ళాలి అనంటే మనం షటిల్ బస్సులో నుంచి వెళ్ళాలి. లేకపోతే టాక్సీస్‌లో అయితే వెళ్ళాలి. మాకైతే కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది షటిల్ బస్ అయితే. నేను వర్క్ చేస్తున్న క్రూజ్ షిప్ పిక్చర్ అయితే షటిల్ బస్సులో నుంచి క్యాప్చర్ చేసా. చూడండి ఎలా ఉందో. ఫైనల్‌గా షటిల్ బస్సులో అయితే ఎక్కేసాను. చూడండి సిటీలోకి అయితే వెళ్తున్నాను. సిటీ బార్సిలోనా అనేది ఎలా ఉంటుందో చూద్దాం ఈ వీడియోలో అయితే. బార్సిలోనా అనేది చాలా బ్యూటిఫుల్ సిటీ. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ మెయిన్ ఏరియా అనేది లరంబ్లా స్ట్రీట్. అక్కడికైతే వెళ్తున్నాను ఇప్పుడు. ప్రెజెంట్ ఉన్న ఏరియా నేమ్ అయితే బార్సిలోనా వరల్డ్ ట్రేడ్ సెంటర్ అంటారు దీన్ని. ఈ వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో అయితే హెలికాప్టర్ రైడ్ అయితే ఉంటుంది. అండ్ అదే కాకుండా కేబుల్ కార్ ఫెసిలిటీ అయితే ఉంటుంది. అదో చూడండి కేబుల్ కార్ రైడ్ అయితే వెళ్తుందక్కడ. నుంచి జస్ట్ బై వాక్‌లో సిటీ చూస్తూ లరంబ్లా స్ట్రీట్‌కి అయితే వెళ్దాం రండి. ఈ ఏరియాలో అయితే నైట్ టైంలో ఒక రేంజ్‌లో అయితే ఉంటుంది. ఈ బ్యాక్ సైడ్‌లో అంతా. అండ్ ఇప్పుడైతే వరల్డ్ ట్రేడ్ సెంటర్‌ని అయితే క్రాస్ చేసేసాము. ఇప్పుడు వెళ్తున్న స్ట్రీట్ అయితే లరంబ్లా స్ట్రీట్ ఇది. ఇదైతే లరంబ్లా స్ట్రీట్‌లోని స్టాచ్యూ అది. ఈ స్టాచ్యూస్‌నన్నీ క్రాస్ చేసేసి స్ట్రీట్‌లోకి అయితే వెళ్ళిపోతున్నాము. ఈ లరంబ్లా స్ట్రీట్ అనేది బార్సిలోనాలో ఒక మెయిన్ ఏరియా ఇది. అండ్ ఇక్కడ ఈ స్టాచ్యూస్ అయితే ఒక రేంజ్‌లో అయితే ఉన్నాయి చూసేకి. ఈ ఏరియా స్టార్టింగ్‌లో నుంచే షాప్స్ అయితే స్టార్ట్ అవుతాయి. ఈ షాప్స్‌లో అయితే బార్సిలోనా ఒక ట్రెడిషనల్ థింగ్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి. ఈ ఏరియాలోనే ఒక 8 ఇయర్స్ బ్యాక్ అయితే టెర్రరిస్ట్ అటాక్, బాంబ్ బ్లాస్ట్ అయితే జరిగింది ఇక్కడ. ఇక్కడ స్ట్రీట్స్ పైనే కాక్టైల్స్ కూడా సర్వ్ చేస్తారు విత్ ఆల్కహాల్ అది కూడా. అండ్ ఇక్కడైతే లైవ్‌లో పెయింటింగ్స్ అయితే వేస్తున్నారు. 10 యూరోస్ ఒక పెయింటింగ్ అయితే చూడండి బ్యాక్ సైడ్‌లో. ఈ ఏరియాలో ఈ స్ట్రీట్ నైట్స్ అయితే చాలా బాగుంటుంది. ఈ పక్కనున్న ఈ స్ట్రీట్‌లో అయితే చూడండి లైట్స్ అయితే ఎలా ఉన్నాయో నైట్ టైంలో అయితే ఒక రేంజ్‌లో ఉంటుంది ఇక్కడ. అండ్ ఈ వీడియో అయితే లాంగ్ ఎక్కువ అవ్వడం వల్ల కంటిన్యూయేషన్ అయితే చేయలేకపోతున్నాను. నెక్స్ట్ రాబోయే వీడియోలో అయితే ఈ వీడియోకి కంటిన్యూయేషన్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. రాబోయే వీడియోస్‌లో అయితే మరెన్నో మంచి కంటెంట్స్‌తో అయితే వస్తాను.